హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈ వీకెండ్ అసలు ఎలా గడిచింది? ఏంటి? మేము ఎక్కడికెళ్ళాము? అనేది ఫుల్ చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. అసలు మేము అక్క వాళ్ళ ఇంటికొచ్చాము. అక్క వాళ్ళ ఇంటికి ఎందుకొచ్చాము? అసలు ఏంటి స్పెషల్ అనేది మీకు కూడా చెప్తాను. మీరు కూడా రండి చూద్దాం అసలు ఏమేమి చేసాము ఏంటి అనేది. మార్నింగ్ అయితే కనుక లేచామా అందరము, ఇంకా ఆఫ్టర్నూన్ అందరూ అక్క వాళ్ళు అందరినీ ఫ్రెండ్స్, అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్, మా హస్బెండ్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుదామని చెప్పేసి ఈ సండే ప్లాన్ చేసుకున్నారు. సో ఆ ప్లానింగ్ ప్రకారము మేము ఆఫ్టర్నూన్కి లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి కదా. సో అది ప్రిపేర్ చేస్తాము. మార్నింగ్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ దోశలు స్టార్ట్ చేసామన్నమాట. 1 by 1 దోశలు వేసేపటికి సరిపోతుంది కదా, అందరికీ వేసిస్తుంటే ఎక్కువ వచ్చి నా దోశ నేను వేసుకుంటానమ్మా అని చెప్పి తను దోశ స్టార్ట్ చేసింది. సో దోశ టిఫిన్ సెక్షన్ అయిపోయాక ఫస్ట్ అనేది స్వీట్ స్టార్ట్ చేసాము, చక్కెర పొంగలి. సో స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇట్లా అసలు ఏమేమి చేస్తున్నాం ఏంటి అనేది సింపుల్గా ప్రాసెస్ ఏమీ చెప్పకుండా అని చూస్తున్నాము. చక్కెర పొంగల్ అయిపోయింది కదా. సో వెజ్ వాళ్ళకి మష్రూమ్ కర్రీ అనమాట. మా హస్బెండ్ మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీలో తోపు అనమాట. సో అది చేస్తుంటే షుగర్ చూసారా మీద ఎక్కేసింది. నేను చేస్తా అని చెప్పి మష్రూమ్ కర్రీ అయిపోయింది. తర్వాత రసం పెట్టేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నాం కదా, సో ఈ బ్యాచ్ రావాలి. సో వాళ్ళు మెల్లిగా వస్తారు. ఇక్కడ చూసారో మా బావగారు, అమ్మో నన్ను పెట్టొద్దమ్మో వీడియోలో అంటున్నారు. మామూలుగా కాదనమాట, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందరూ కలిపి తల ఒక చెయ్యి వేసి కూరగాయలు అన్నీ కట్ చేసేసుకొని అసలు ఏమేమి మెనూ చేయాలో దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. మనము అందరం కలిసి తింటాము ఒక ఎత్తు అయితే, దానికంటే ముందు ఆ కుకింగ్ చేసుకునేటప్పుడు సరదా ఉంటుంది చూసారా, భలే అంటే భలే ఉంటుంది అనమాట. నాకైతే ఈరోజు చాలా బాగా అనిపించింది అనమాట. అక్క, నేను, వేరే ఇంకా 2 అన్నయ్యలు, బావగారు, పిల్లలు, అస్సలు ఫుల్ హడావిడిగా ఉందన్నమాట. వంట చేసేటప్పుడు అస్సలు ఈసారి ఎన్ని వెరైటీస్ చేసుకున్నా కూడా చేసామన్న ఫీలింగే రాలేదు. అలా హ్యాపీగా వెళ్ళిపోయిందనమాట, సాఫీగా. చాలా బాగుంటుంది కదా అందరం కలిసి ఏదైనా చేసుకుంటున్నామంటే ఎంత బాగుంటుంది. అలా అంతా ఈరోజైతే డే మొత్తం కంప్లీట్గా చాలా ప్రశాంతంగా సింపుల్గా గడిచిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేంటనుకుంటున్నారు, వెజ్ వాళ్ళకి అక్క కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తుంది. సో నేను ఎప్పుడు మా ఇంటి దగ్గర నేను కొబ్బరి పాలతో బిర్యానీ చేయలే, నార్మల్గా బిర్యానీ చేస్తాను. సో అందరూ బాగుంది చందు, బాగా చేస్తాను బిర్యానీ అంటారు. బట్ నాకు ఈరోజు అక్క చేసిన బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మనము హోటల్లో తినేదానికన్నా కూడా ఇంట్లో తిన్నదైతే చాలా బాగుంటుంది కదా. సో అక్క ఎప్పుడన్నా హోమ్ ఫుడ్ అనేది హోమ్ ఫుడ్డే కదా, బయట ఏ ఫుడ్స్తో కూడా మనం కంపేర్ చేసుకోలేమన్నమాట హోమ్ ఫుడ్ని. సో అక్క అయితే ఈ బిర్యానీ అయితే చాలా బాగా చేసింది, నాకు బాగా నచ్చింది అనమాట. మ్యాక్సిమం అదే తిన్నాను. ఇంకా మనకి ఉలవచారు, దీంట్లోకి ఉలవచారు కాంబినేషన్లో ఇచ్చిందనమాట. అసలు సూపర్ అనమాట. వెజ్ సెక్షన్ అక్క నేను స్టార్ట్ చేస్తే, నాన్ వెజ్ సెక్షన్ అన్న వాళ్ళు తీసుకున్నారు డ్యూటీ. అన్న, బావగారు వీళ్ళు. అది కూడా అసలు చించి పడేసింది అనమాట. అన్న అయితే అసలు కుకింగ్ అయితే సూపర్ చేసేసాడు. అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటూ అస్సలు మామూలుగా లేదన్నమాట. టైం అయితే అలా గడిచిపోయింది. మధ్యలో పిల్లల్ని చూసుకోవటము, వాళ్ళకి పెట్టుకోవటము బాగుంటుంది కదా. ఇట్లా లాస్ట్ టైం ఎప్పుడు ఎంజాయ్ చేసామంటే వనభోజనాలు అప్పుడు అనమాట. వనభోజనాలకు కూడా అంతే. అప్పుడు ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు ఈ మెను మీరు అని చెప్పేసి అట్లా అందరం షేర్ చేసుకొని తీసుకెళ్ళాము. అప్పుడు కూడా అంతే అనమాట. అక్కడికి వెళ్ళాక మెను అంతా తీసుకొని తింటాము, అది కూడా అక్కడ ఆడుకోవటం పార్కులో, అదంతా బాగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడే ఇంట్లో ఉండి ఓన్లీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు అందరూ కలిసి ఇలా కుక్ చేసుకోవటం, తింటాము, కలవటం అనేది ఒక రీఫ్రెష్ లాగా అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ అన్న కట్టా చేస్తున్నాడు. నేను అంటే మనకి ముస్లిమ్స్ ఎక్కువ చేస్తారు కదా కట్టా అనుకుంటాను, బట్ అన్న కూడా బాగా అసలు చాలా బాగుంది టేస్ట్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా.
మామూలుగా కట్టలో అంటే చారులా ఉంటుంది కదా, సో ఎప్పుడు కందిపప్పే వాడతాము అనుకుంటాము, కానీ ఈ కట్టాలో అన్న పచ్చిశనగపప్పు వాడాడు. అండ్ అట్లాగే సొరకాయ ముక్కలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాడు అనమాట, బాగుంటుందని చెప్పి. అండ్ అట్లాగే పాయాకి అది ఉంటుంది కదా నాన్ వెజ్ది కొవ్వు, సో అది యూస్ చేసి చేశారు. నాన్ వెజ్ అయితే అసలు ఎరగ తీసేసింది అనమాట, మామూలుగా కాదు. వాళ్ళందరూ కుక్ చేస్తుంటే భలే అనిపించింది. భీముడికి ఫుడ్ అంటే ఇష్టం కదా, అంత ఇష్టంగా ఆయనే వచ్చి కుక్ చేసుకొని తిన్నట్టు అట్లా అన్నట్టు. ఆ స్మెల్ చూస్తుంటే అసలు మనము తర్వాత ఎంత తింటామో ఏమో తెలియదు, కానీ వండేటప్పుడు మాత్రం స్మెల్కి టెంప్ట్ అయిపోయి ఈరోజు నేను కుమ్మేస్తాను, మామూలుగా ఉండదు అనుకుంటాము. తీరా అక్కడికి వెళ్ళి తినే టైంకి చూస్తే ఏం ఉండదన్నమాట సీను. అక్కడ వాళ్ళందరూ కుక్ చేస్తున్నారు కదా, అలా చిన్నగా తీసుకున్నాను. సో ఇంకా పిల్లల్ని రెడీ చేసుకుంటాం కదా, సో అక్క వాళ్ళ పిల్లకి నేను ఇలా హెయిర్ స్టైల్ వేశాను. బాగా అనిపించింది. ఎలా ఉంది అంటే చాలా బాగుంది పిన్ని అని చెప్పింది. హ్యాపీగా అనిపించింది అనమాట. సో నేను వాళ్ళు రెడీ చేసి వచ్చేప్పటికి అన్న వాళ్ళు సలాడ్ అవి ఇవి ప్రిపేర్ చేసేస్తున్నారు. నేనేమో వీడియోస్ చేస్తుంటే యశోగాడు వచ్చి నాకు అమ్మ ఫోన్ ఇవ్వు అంటూ ఇంకా చెప్తానే ఉంది. ఎందుకు అంటే అక్క వాళ్ళు చూస్తున్నారు, నాకు ఇస్తావు డిషామ్ అంటుందన్నమాట. బాగా అనిపించిందిలే. ఇట్లా పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళకి కాసేపే ఆడుకోగలరు, అంతసేపు ఆడుకోలేరు కదా, వాళ్ళని ఏది ఎంగేజ్ చేయలేము. ఇంకా స్టార్ట్ చేశారన్నమాట, మేము డయాగ్రామ్స్ వేసుకుంటాము అని చెప్పి. సరే కదా అని చెప్పి మనకి ఇంటికి ఎదురుగానే షాప్ ఉంటే షాప్కి వెళ్ళాము. ఈ పెన్సిల్ చూసారా, కలర్ పెన్స్ మన అప్పుడు కూడా అంటే ఒక 10 years బ్యాక్ కూడా ఈ పెన్స్ ఉండేవి, 20 years బ్యాక్ కూడా. కాకపోతే కింద ఇట్లా కలర్గా కూర్చో అలా ఏం లేదు. బట్ ఇప్పుడు దాన్ని ఇంకా మోడర్న్గా చేసి పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో ఆ పెన్ తీసుకున్న తర్వాత మా గ్రూప్లో ఒక బుడ్డ క్యూట్ గర్ల్ యాడ్ అయిందనమాట, చిన్న పాప లాస్య. ఇంకా దాని చుట్టూరు కింద కూర్చున్నాము మేము, లేడీస్ అందరం ఒక సైడ్, జెంట్స్ అందరం ఒక సైడ్ కూర్చున్నాము. ఇంకా డే మొత్తం అసలు ఆ బుడ్డమ్మలతో వీళ్ళకి పెట్టుకోవటము చేయటము అంతా సరిపోయింది. సో మా మెనూ అయితే చూసేయండి, ఏమేమి చేసుకున్నాం ఏంటి అని ఆల్రెడీ మీకు సింపుల్గా అక్కడ మెనూ ప్రిపేర్ చేసేటప్పుడు చూసాం కదా. బట్ ఇదనమాట మెనూ, అసలు ఎరగ తీసేసింది అన్నట్టు. అందరూ అంటే ఆబ్వియస్గా ఎప్పుడైనా కూడా ఒకళ్ళే కన్నా కూడా నలుగురం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా, అసలు మనం చేసినట్టు కూడా అనిపించదు. సో మేమైతే అదే ఫీల్ అయ్యాము ఈరోజైతే. అసలు ఇన్ని చేసుకున్నాం కానీ అసలు టైం చాలా త్వరగానే అయిపోయింది, చాలా త్వరగా చేసేసాము, ఎక్కువ టైం కూడా పట్టలేదు అనుకున్నాము. అట్లా చూస్తా పిల్లలకు పెట్టుకొని అన్నీ చేసుకునేప్పటికీ 1:30 అయిపోయింది. పిల్లలు ఒక సైడు, అన్న వాళ్ళు అందరూ ఒక సైడు కూర్చొని తింటున్నారు. సో సర్వ్ చేయటం అంతా, వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట, బీటెక్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యారన్నమాట, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తం కలిపి. బాగా అనిపించింది. మనము అంటే ఎవ్రీ వీక్ పెట్టుకోపోయినా, ఎవ్రీ మంత్ పెట్టుకోపోయినా 2 monthsకి ఒకసారన్నా కలిస్తే రిఫ్రెష్ అవుతాం కదా, హ్యాపీగా అనిపిస్తుంది. సో వాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా యాడ్ అయ్యాము. ఫైనల్గా ఫుడ్ తినేసాక ఇంకా అమ్మయ్య అనుకుని, అన్నం తిన్నాక నిద్రేస్తే ఉంటుంది, మామూలు కాదనమాట. ఏంటి ఇలా తోసుకుంటున్నారు అనుకుంటున్నారా, చూడండి అసలు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అసలు అక్క వాళ్ళు మమ్మల్ని అందరినీ భోజనానికి ఎందుకు పిలిచారు, ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు కదా, ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అన్నమాట. సో అందుకనే అందరినీ కలిపి ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట పిలవటానికి. ఇప్పుడు సండే అయితే వీకెండ్ కదా, అందరికీ కుదురుద్ది అని చెప్పి ఇలా పిలుచుకున్నారు. అలా ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ ఫ్రెండ్స్లో తనకి సుబ్బు అనే అతనికి రీసెంట్గా పెళ్ళయింది. సో వాళ్ళని కూడా ఫస్ట్ మనము పెళ్ళైన కొత్తలో ఇన్వైట్ చేస్తాం కదా, అట్లా వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. అలా అందరూ గ్యాదర్ అవ్వచ్చు, కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఉంటారు, అందరం సరదాగా గడపవచ్చు అని చెప్పేసి అట్లా అనమాట. అక్క వాళ్ళకి కేక్ తెప్పించి కేక్ కట్ చేపించాము. ఇంకా అందరము కేక్ తీసుకున్నాము, షేర్ చేసుకున్నాము, తినేసాము. అసలు ఈ ఈవెంట్ అసలు అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అంటే, అక్క వాళ్ళ పెళ్ళి రోజు ఇంకొకటి న్యూ కపుల్ని ఇన్వైట్ చేయటము అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసాము అన్న హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటారు కదా, వీళ్ళందరూ జాబ్స్లో ఉండి
వీకెండ్స్ వస్తే అమ్మయ్య వీక్ మొత్తం కష్టపడిపోయాము, వీకెండ్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. ఆ వీకెండ్ ఏమో ఇలా చిటికలో మాయమైపోతుంది అనమాట. అర్రే శని ఆదివారాలు ఎలా అయిపోయినాయి, మనం పడుకొని లేచేపటికి ఈ టైం అయిపోయింది, ఇలా కాకుండా ఇంకేమన్నా చేసుంటే బాగుండు, ఫ్రెండ్స్ని కలిసి ఉంటే కొంచెం హ్యాపీగా ఉండేది అనుకుంటాం కదా. సో అట్లా వాళ్ళకి వీకెండ్ అందరికీ కుదిరింది. సో పిలిచిన వాళ్ళందరి వరకు ఎవరు మిస్ అవ్వకుండా అందరూ వచ్చాము, అందరం కలిసాం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఉంటే బాగుంటుంది కదా. సో కిడ్స్ కూడా ఫుల్గా ఆడుకున్నారు. ఆ కేక్ కట్ చేసేటప్పుడు అందరికీ ఈ మధ్యన బాగా ట్రెండింగ్ సాంగ్ ఏంటంటే కొయ్యారే కొయ్యి కొయ్య అని వస్తుంది కదా. సో ఆ కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం మామూలుగా కాదనమాట. ఈ బుడ్డ చూసారా కేక్ కోసం ఆ టేస్ట్ నచ్చి మామూలుగా కాదు. ఇంకా కిడ్స్ అందరూ డ్యాన్స్ చేయటము భలే అనిపించింది. అందరూ వెళ్ళిపోయారు. ఇంక లాస్ట్లో మా బుడ్డోళ్ళు సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట. మీకు ఎలా అనిపించింది ఆ వీడియో చెప్పండి నాకు కూడా. నాకైతే బాగా అనిపించింది. మామూలుగా ఎప్పుడైనా మనం ఏదన్నా చేస్తున్నామంటే మనం ఆబ్వియస్గా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇవన్నీ చిన్న చిన్న మెమరీస్ అనమాట. ఆ మెమరీస్ని అన్నింటిని మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ నా ఫీలింగ్ అనమాట. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి కదా. సో నా ఫీలింగ్స్ని నేను ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. నచ్చితే కనుక సపోర్ట్ చేయండి అబ్బా, లైక్ చేయండి, ఓకేనా. అంతేగాని ఈ అమ్మాయి ఇవన్నీ చూపిస్తుంది, ఈ వీడియోస్ అవసరమా, ఇవన్నీ అవసరమా అనొద్దు. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి కదా. సో నాకు ఇష్టం ఇలాగా, అంటే ఇలానే ఉండాలని కాదు, నాకు నచ్చింది నేను చేయాలి అనుకుంటున్నా అంతే. దాంట్లో ఏం లేదు వేరేగా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.